ఈరోజు నందిపల్లె గ్రామం వద్ద తిమాకులపల్లెకు చెందిన గంగులయ్య గొర్రెలు మేపుతుండగా బ్రేక్ ఫెయిల్యూర్ అయిన ట్రాక్టర్ ఒకటి అదుపు తప్పి గొర్రెలను ఎక్కడం జరిగింది. దాదాపు 20 గొర్రెలు మృతి బాధను పట్టాయి, 11 గొర్రెలు బతికున్నాయి. కానీ అవి కూడా నడుములు విరిగి చనిపోయే పొజిషన్లో ఉన్నాయి. దాదాపు 31 గొర్రెలు చనిపోయినట్లే. వీళ్లకు అధికారులు వెంటనే స్పందించి తగు న్యాయం చేసి వాళ్ళకి నష్టపరిహారం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలంలో తాటిమాకులపల్లి నందిపల్లి ఈ మధ్య ఉండే ఈ యొక్క కడప పులివెందుల రోడ్లో ఉన్నాం. జస్ట్ గంట క్రితం ట్రాక్టర్ కింద పడి ఈ రోడ్డు మీద రోడ్డు పక్కన దాదాపు 20 జీవాలు చనిపోవడము, ఇంకా ఒక 11-12 గాయపడడం జరిగింది. ఈ జీవాలన్నీ తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీ చెందినటువంటి గోనమాకులపల్లె గంగులయ్యకు సంబంధించినవి. అతను ముందుగానే బీదవాడు. దానికి తగ్గట్టు ఇటీవలనే వచ్చేసి జత అతను చెప్పిన ప్రకారంగా 35,000 రూపాయలతో జత కొన్నాను, కాబట్టి నేను చాలా ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితికి పోతానని చెప్పడం జరిగింది. సరే, ట్రాక్టర్ వచ్చేసి దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వము అధికారులు ఈ యొక్క గోనమాకులపల్లె గంగులయ్యను ఆర్థికంగా ఆదుకునే విధంగా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఆ స్కీమ్స్ అన్ని వర్తింపజేసి అతను ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.